రావుని అడగండి, శరత్ చంద్రారెడ్డిని అడగండి, లేకుంటే విక్రాంత్ రెడ్డిని అడగండి. సాయిరెడ్డిని అడిగితే ఈ విషయంగా నేను చెప్పా, అబద్ధాలు చెప్పను అని. నేను నిజం చెప్తున్నాను, దాని గురించి నాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలుసు. ఈరోజు కేసు పెట్టిన తర్వాత దాని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ ఏందని అనేటటువంటిది నాకు తెలుసు, కానీ మీకు చెప్పాల్సిన అవసరం. నేను దానిలో జోక్యం చేసుకోను అని మీకు ఆల్రెడీ చెప్పాను. వాళ్ళ వ్యాపార లావాదేవీల్లో నేను జోక్యం చేసుకోను. గతంలో మీరు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీ, అంబానీ వీళ్ళందరూ కలిసి చంపించారు అని అన్నారు. అది అబద్ధమా లేదు ఇప్పటికే అది నిజమనే మీరు అనుకుంటున్నారు? నేను ఆ రకంగా చెప్పాను. అప్పట్లో మాట్లాడారు సార్. మీరు చెప్తున్నారేమో, నాకైతే గుర్తులేదు. సో నేను చెప్పాననే విషయం నాకు గుర్తులేదు. మీరేదో నా మీద వేసేసేయాలని నేను వేసేస్తున్నారు, కానీ మీరు ఆ వీడియో కానీ చూపిస్తే నేను దానికి రెస్పాండ్ అవుతాను. సో ఈ సందర్భంగా నాకు ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు అండగా నిలిచినటువంటి మా పార్టీ అధ్యక్షులకి, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా పార్టీ నాయకులకి, మా పార్టీ కార్యకర్తలకి, మా పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రజలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలని మీ మూలంగా తెలియజేసుకుంటూ రాజకీయాల నుంచి నేను విరమించుకుంటాను. మీడియాకి ముఖ్యంగా ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి, TV5కి, మహా టీవీకి, వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక మీదట న్యూస్ని వార్తలుగానే ప్రచురించండి. మీ యొక్క అభిప్రాయాల్ని వార్తల రూపంలో మీరు ప్రచురించొద్దు, ప్రసారం చేయొద్దు అన్నటువంటి విషయాన్ని వాళ్ళకి విన్నవించుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.